అంటరాని వారా జస్టిస్ నాగరత్న సంచలనం శబరిమల కేసు. ఎస్, జస్టిస్ నాగరత్న గారు మనం అనుకున్నట్టుగా ఆమె చివరిలో ఒక నెల రోజులు ఎంతో ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉండబోతారు. ఆమె ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కుమార్తె కూడా, వెంకటరామయ్య గారి కుమార్తె కూడా. కొన్ని సందర్భాల్లో ఆమె చాలా బోల్డ్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు నిన్న అడిగిన శబరిమల కేసు విచారణ జరుగుతుంది. శబరిమల కేసులో కేంద్ర ప్రభుత్వం ఒక వాదన చేసింది. ఏమని అంటే, అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, అవును, కాబట్టి అక్కడికి మహిళలు వెళ్ళకూడదు. 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో వాళ్ళు మహిళలు వెళ్ళకూడదు అని ఉంటే 2018లో సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులైనప్పుడు మహిళలు ఒక వయసులో మహిళలు రాకూడదు అని మీరు ఎలా చెప్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు అప్పుడు ఇచ్చింది. ఇస్తే అనేక మంది అభ్యంతరాలు పెట్టాక మళ్ళీ విస్తృత ధర్మాసనంలో చర్చిస్తామని వాళ్ళు ఇప్పుడు చర్చ చేపట్టారు. ఇప్పుడు కేంద్రం ఏం వాదించిందంటే, మనం ఇవన్నీ మాట్లాడకూడదు, మతపరమైన అంశాలు న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు, ఆ విషయాలు అంటే మనం కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో అట్లా చూస్తాం కదా. పైగా హిందూ మతము, జైన మతము, బౌద్ధ మతం ఇట్లాంటి వాటికి ఏకరూపంగా రాసిపెట్టినటువంటి విధానాలు అంటూ లేవు. అందువల్ల మనం అక్కడ ఉన్న దాన్ని అమలు చేయాల్సిందే అని చెప్తే జస్టిస్ నాగరత్న ఇది కేంద్ర వైఖరి. కేరళ ప్రభుత్వం యొక్క వైఖరి ఏమంటే, మీరు మీ ధర్మ సంస్థానం ప్రకారం మీరు అసలు మహిళలను ఎలా చూస్తారు, మహిళలకు సంబంధించిన మా స్థితిని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అవన్నీ మీరు విచారించి చెప్పండి, ఆ తర్వాత మేము చెప్తాం అన్నారు వాళ్ళు. కానీ నాగరత్న గారు లేవనెత్తిన ముఖ్యమైన అభ్యంతరం ఒక మహిళగా, ఇది రెండోసారి సుప్రీంకోర్టు ముందు మహిళల సమస్య వచ్చింది, అది కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే మహిళలు అంటే జనాభాలో సగం మంది మనందరికీ మాతృమూర్తులు. ఏమన్నారంటే, పీరియడ్స్ సమయంలో మహిళలను అంటరాని వాళ్ళుగా చూడటం అన్నది అది ఏ విధమైన మానవత్వం నాకు ప్రశ్నించింది. మనుషులందరూ సమానం అన్న తర్వాత మతం ఏంటి, ఆచారాలు ఏంటి, విశ్వాసాలు ఏంటి పక్కన పెట్టండి. మహిళలు ఉన్నటువంటి 3 రోజుల పాటు అంటరాని వాళ్ళు ఎలా అయిపోతారు, 4వ రోజు నుంచి మళ్ళీ మామూలు మనుషులు ఎలా అవుతారు, దీనికి ఏదైనా ఒక ప్రాతిపదిక ఏదైనా ఉండాలి కదా. ఇది రాజ్యాంగమే కాదు, మానవత్వం చెప్పేటటువంటి ప్రాథమిక సూత్రాలకు కూడా ఇది విరుద్ధం. ప్రకృతి ధర్మం అది. ఇప్పుడు పురుషులకు, ఇప్పుడు మానవ శరీరం నుంచి పురుషుల్లో కానీ మహిళల్లో కానీ బయటకు వచ్చే ఉంటాయి, లేకపోతే చాలా ఒక శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి. అదొక శరీర ధర్మం మహిళలకు సంబంధించి. శరీర ధర్మం ప్రకారం వాళ్ళకి ఏదో జరిగితే మీరు అంటరాని వాళ్ళు అవుతారు, ఆ 3 రోజులు మీరు రాకూడదు. ఇది సనాతనం పేరుతో చేయటం అంటే ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది ఇక్కడ. 2 ప్రశ్నలు ఉన్నాయి నిజం చెప్పాలంటే. ఇది అన్ని కులాల్లో లేదు, అన్ని కులాల్లో లేదు. రెండవది, ఆ మహిళ కనుక నిజం చెప్పకపోతే మీరేం చేయలేరు. అవును, అంటే ఏ కారణం వల్ల మీరు ఒక విషయం మీరు చెప్తున్నారంటే దాన్ని ఎట్టి సర్వకాల సర్వావస్థల్లో దాన్ని నిరూపించగలిగిన సత్తా మీకు ఉండాలి. అంటే వారే స్వచ్ఛందంగా వెల్లడించి చాలా సందర్భాల్లో కూడా మనం ఈ సమస్య చూస్తుంటాం. కాబట్టి ఆమె అన్నారు, మహిళలను ఈ విధంగా అంటరాని వాళ్ళుగా, ప్రకృతి ధర్మానికి వాళ్ళని శిక్షించడం ఏంటి, వాళ్ళ కొన్నిటికి అనర్హులను ప్రశ్నించడం ఏంటి అని చెప్పి ఆమె చాలా గట్టిగా వాదించారు. దీన్ని ఏమాత్రం ఇంకా విచారణ జరుగుతూ ఉంది. కానీ నేను చెప్పిన రెండో సందర్భం ఏంటంటే, వర్మ మహిళలకు ఆ సమయంలో కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కనుక ఇబ్బంది ఉన్న వాళ్ళు అడిగితే సెలవు ఇవ్వాలి అని ఒక రూల్ ఉంది. ఆ రూల్ గురించి మధ్య సుప్రీంకోర్టులోకి వస్తే ప్రధాన న్యాయమూర్తి గారు సిజే సూర్యకాంత్ గారు మాట్లాడుతూ, మేము దీనికి ఒప్పుకోవట్లేదు, ఈ విధంగా అయితే మహిళలను పనుల్లోకి తీసుకోరు అని ఒక మాట మాట్లాడారు. నిజంగా దారుణమైన విషయం. ఇప్పుడు ఒకవైపున వాళ్ళని పక్కన అంటరాని వాళ్ళుగా పెట్టి రానివ్వకపోవడానికి ఏమో దాన్నే కారణంగా చూపిస్తావా, మళ్ళీ ఒకవైపునేమో వాళ్ళు వచ్చి పని చేయాలి. ఇప్పుడు పని చేయడానికి ఉండే అర్హత, పని చేయడానికి ఉండేటటువంటి యోగ్యత మరి ఇక్కడ ఎందుకు రాదు? కాబట్టి ఐ థింక్ ఇది చాలా సంచలనాత్మకమైన వీటికి కూడా దారితీసే అవకాశం చాలా ఉంది. సరే, ఇరాన్ మాటే నగ్గిందా? ట్రంప్కు పరవం, మోడీకి ఇరకాటం, చైనా అదృశ్య పాత్ర. ఇదంతా ప్రపంచం అంతా